ఓ రాత్రివేళ మంచంలో కూర్చుని బాధగా కన్నీళ్లు పెడుతున్న తల్లి సుశీలమ్మ దగ్గరికి కొడుకు గోవిందొచ్చాడు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను, ఈవేళ నేను పనికెళ్ళేటప్పుడు నన్ను నవ్వుతూ పంపాలని. అలానే పంపేదాన్ని బాబు. నువ్వు పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తున్నప్పుడు గాని, జమీందారి ఇంటికి కాపలాదారుడిగా వెళ్తుంటే గాని అప్పుడు నవ్వుతూ పంపేదాన్ని బాబు. కాని ఇంత రాత్రి వేళ నువ్వు వెళ్తుంది దొంగతనం చేయడానికి, ఎలా నవ్వుతూ పంపమంటావు? అమ్మా, నేనొక గజ దొంగల ఎందుకు మారాల్సి వచ్చిందో ఆ పరిస్థితి ఏంటో నీకు తెలియంది కాదు అంటూ ఆ ఇంట్లో ఒక మూల ఉన్న తన తండ్రి ఫోటో దగ్గరికి వెళ్లి తండ్రిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు గోవిందు. సుశీలమ్మకి తన కొడుకు మాట్లాడేది కూడా నిజమే కదా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత కొడుకు దగ్గరికొస్తుంది. అమ్మా, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు నేను అనుకున్న పనిని పూర్తి చేయలేను. నువ్వు నన్ను నవ్వుతూ దీవించి పంపించు. విజయంతో వెళ్తున్న పనిని పూర్తి చేసుకుని సగర్వంగా తిరిగొస్తాను. సరే బాబు. దొంగతనాలే వృత్తి ప్రవృత్తులు పెట్టుకుని నువ్వు ఎంతో కష్టపడుతూ నన్ను పోషిస్తున్నావు. కాని బాబు. అమ్మా, ఇప్పుడు ఏం చెప్పినా నేను విన్ను. ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి గోవిందు ఇంట్లో నుంచి పక్కూరికి వెళ్ళిపోయాడు. సుశీలమ్మకి నిద్ర పట్టలేదు. దొంగతనానికి వెళ్లిన తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మంచంలో అలా కూర్చుండిపోయింది. కొంత సమయం తర్వాత కర్రలు పట్టుకుని ఊరివాళ్లు తరుముతుంటే గోవిందు దోచుకున్న సంచితో పారిపోతూ వచ్చి ఆ ఊరి గుడిలో దాక్కున్నాడు. ఆ గుడి దగ్గరికి వచ్చిన ఊరివాళ్లు గుడిలో దాక్కున్న దొంగని ఆ దేవుడే ఏదో ఒక రకంగా శిక్షిస్తాడని వెళ్ళిపోతారు. గోవిందుకి ఆ సమయంలో ఆ గుడిలో ఒక మహర్షి ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. ఎటువంటి చప్పుడు కాకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోవాలని గోవిందు అనుకున్నాడు. కాని అతని చేతిలో ఉన్న సంచి కిందపడి శబ్దం రావటంతో మహర్షి కళ్ళు తెరిచి చూశాడు. గోవిందు కనిపించాడు. భగవంతుణ్ణి శరణుజొచ్చిన వాడికి ఇక దుఃఖం ఉండదు. సంపూర్ణ శరణాగతి మనిషిని అన్ని బంధాల నుండి విడుదల చేస్తుంది అంటూ మహర్షి చెప్పటంతో అసంకల్పితంగా గోవిందు ఆ మహర్షి దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీరు చెప్పిందానికి అర్థమేంటో తెలుసుకోవాలనిపించింది. భగవంతుడికి పాపాత్ములు పుణ్యాత్ములు అనే తేడా ఉండదు బాబు. ఎవరు శరణు అని వేడితే వారిని ఆయన అనుగ్రహిస్తాడని దాని అర్థం నాయనా. అయ్యా, భగవంతుడికి పాపాత్ములు పుణ్యాత్ములు అనే తేడా లేదన్నారు. ఎవరు శరణు అని వేడితే వారిని భగవంతుడు అనుగ్రహిస్తాడంటున్నారు. నిజమేనా? పూర్తిగా నిజం నాయనా. కాని ఆయన అనుగ్రహం కావాలి అంటే మాత్రం మనలోని దుర్గుణాలని వదిలిపెట్టాలి అని చెప్పగానే గోవిందు హేళనగా నవ్వుతాడు. స్వామి, నా పేరు గోవిందు. నేనొక పెద్ద దొంగని. రాత్రిళ్ళు ప్రజల్ని దోచుకుంటాను. పగటిపూట జూదగృహానికి వెళ్లి జూదం ఆడుతాను. ఇష్టం వచ్చినప్పుడల్లా సారాయి తాగుతూ విలాస జీవితం గడుపుతాను. విపరీతంగా అబద్ధాలు చెప్తాను. మీరు చెబుతున్న ప్రకారం చూస్తే మరి నాలాంటి దుష్టుణ్ణి దేవుడు కూడా ఉద్ధరించలేడన్నమాట. అంత నిరాశ అవసరం లేదు నాయనా. చింతించక్కర్లేదు. నీ ఈ దుర్గుణాల్లో ఏ ఒక్కదాన్నైనా దైవం కోసం వదులుకోగలుగుతావా నువ్వు అని మహర్షి అడగ్గాని గోవిందు కొద్దిగా ఆలోచన చేస్తాడు. మిగతావేవి వదులుకునే అవకాశం లేదు స్వామి నాకు. కాని ఒక్క అబద్ధాల్ని మటుకు మానేస్తాను. నిజం చెప్పాలంటే అబద్ధాలు చెప్పటం వల్ల నాకొస్తున్న లాభమేమీ లేదు. నిజం చెప్పటం వల్ల నాకొచ్చే నష్టం కూడా ఏదీ లేదు. అందుకని అబద్ధాలు చెప్పడం మానేస్తాను స్వామి అని చెప్పగాని మహర్షి సంతోషంగా ఒక నవ్వు నవ్వుతాడు. అది చాలు నాయనా. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఈ రోజు నుండి ఎల్లప్పుడూ నువ్వు సత్యమే పలుకు. సరే స్వామి, భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ రోజు నుండి ఎప్పుడూ నేను సత్యమే మాట్లాడతాను అని ఆ మహర్షికి మాటిచ్చి అక్కడి నుంచి గోవిందు వెళ్ళిపోయాడు. మహర్షి మళ్లీ ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ఇంటి దగ్గర తన కొడుకు కోసం ఎదురుచూస్తున్న సుశీలమ్మకి గోవిందు సురక్షితంగా ఇంటికి రావటం చూసి
మనసు కుదుటపడింది. తరువాత కొద్ది రోజులకి గోవిందు జమీందారు ఇంటికి కన్నం వేశాడు. అతని ఇంట్లోని ఖజానా నిండుగా బంగారు ఆభరణాలు, నాణాలు, నగలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి అలికిడీ లేదు. ఇంత సొమ్మును తీసుకెళ్లటం వృధా. మొత్తం ఎత్తుకెళ్తే కాపలాదారుల నుంచి తప్పించుకోవడం కష్టమవుతుంది అని ఆలోచించి గోవిందు కొన్ని బంగారు నాణాలని, నగల్ని మూటగట్టుకుని తీసుకువెళ్లబోతూ ఉండగా తలుపు పక్కగా ఉన్న ఒక పీఠం మీద ఉంచిన బంగారు పెట్టెనొకదాన్ని చూస్తాడు. దాన్ని తెరిచి చూస్తే అందులో దగదగా మెరుస్తూ 4 వజ్రాలు కనిపించాయి. వాటిలో నుంచి కూడా 2 తీసి జేబులో వేసుకున్నాడు. ఇక చప్పుడు చేయకుండా బయటకు నడిచాడు గోవిందు. అప్పుడు గోవిందుకి మరొక దొంగ కనిపించాడు. వాడి పేరు చలపతి. చూస్తుంటే వాడు చిన్నపాటి దొంగలాగా ఉన్నాడు అని అనుకుని వెళ్తూ ఉంటే ఆ దొంగ గోవిందుని ఆపుతాడు. ఎవరు నువ్వు? ఎక్కడికెట్టా వచ్చావు? ఇంతకీ ఏం చేశావు అని గట్టిగా అడిగాడు. గోవిందు ఏమాత్రం భయపడలేదు. నువ్వెవరసలు నన్నాపడానికి అని అడిగాడు. నీలాగే నేను ఒక దొంగని, కనిపించట్లేదా? మర్యాదగా నువ్వు దోచుకున్న దాంట్లో సగం నాకివ్వు, లేకపోతే ఇప్పుడే అరిచి కాపలాదారుల్ని రప్పిస్తాను అని చలపతి బెదిరించాడు. సరేలే, ఈ సొమ్ములో నీది సగం, సరేనా? ఇంకరవకు. కాపలా గాసేవాళ్ళు వస్తూ ఉంటారు, చప్పుడు చేయకుండా బయటపడదాం ఇద్దరం అని గోవిందు చలపతితో చేతులు కలుపుతూ అంటాడు. తోడు దొంగలిద్దరూ చకచకా కన్నంలో నుంచి బయటపడి గోవిందు ఇంటికి చేరుకుంటారు. ఇచ్చిన మాట ప్రకారం గోవిందు తను దోచుకొచ్చిన సొమ్ముని 2 సమాన భాగాలు చేశాడు. నీకేది కావాలో అది తీసుకో, మిగిలిన 2వ నాకు. తీసుకున్నాక ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధమూ ఉండదు అని గట్టిగా చెప్పేశాడు గోవిందు. చలపతి ఒక భాగాన్ని ఎంచుకుని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళబోయాడు. గోవిందు అతన్ని ఆపి, ఈ సొమ్ములుగాక నేను ఇవిగో ఇంకో 2 వజ్రాలు కూడా తెచ్చాను. ఒకటి నీకు, ఒకటి నాకు. లెక్క సరిపోయింది, ఇంక వెళ్ళు అని వజ్రాలు వాడికి చూపించి ఒక వజ్రాన్ని వాడి చేతిలో పెట్టాడు. ఇక తరువాతి రోజు ఉదయాన్ని కాపలాదారులు గోవిందు ఇంటిని చుట్టుముట్టి అతన్ని బంధించారు. సుశీలమ్మ ఎంత బ్రతిమిలాడినా వినకుండా సొత్తుతో సహా జమీందారి ఇంటి ముందు ప్రవేశపెట్టారు. ఊరంతా చూస్తూ ఉంటారు. నువ్వేనా గోవిందువి? మా ఖజానాకి కన్నం వేసిన దొంగవి నువ్వేనా? నేనే గోవిందుని. ఖజానాకు కన్నం వేసింది నేనే. వీడు ఎత్తుకెళ్లినవి మొత్తం దొరికాయా ధర్మయ్య అని తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న ధర్మయ్యని జమీందారు అడిగాడు. ఇంకా చాలా ఉండాలయ్యా. అవునా? ఏం చేశావురా మిగిలిన వాటిని? అవి మీకు దొరకవు. మొత్తానికి శిక్ష నాకే వెయ్యండి. ఎందుకు దొరకవు? నీ తోడు దొంగలతో పంచుకొనుంటావు, అంతేగా? వాళ్ళని పట్టుకుంటావు. ఎవరు వాళ్ళు? ఎక్కడుంటారు? ఒక్కడే ఉన్నాడు, అయినా వాడెవడో నాకు తెలీదు. సొత్తుని మేమిద్దరం సమానంగా పంచుకున్నాం అని గోవిందు చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. నీ తోడు దొంగ ఎవరో నీకు తెలీదా? ఒరేయ్, మర్యాదగా వివరాలు అందించు. నాకు కోపం తెప్పిస్తే ఏమవుతుందో నీకు తెలీదు. చూడండి, నేను అబద్ధాలు చెప్పనని ప్రమాణం చేశాను. అబద్ధం ఆడను. నిజంగానే వాడెవడో నాకు తెలీదు అని చెప్పగానే జమీందారు వెటకారంగా, దొంగట అబద్ధాలు చెప్పడట, వచ్చాడండి నీతిమంతుడు అని అన్నాడు. ఆ మాటకు ఆవేశంగా, అయ్యా విని మాకు అప్పగించండి, నిజంగా అక్కిస్తాం. అవసరం లేదు. నువ్వెళ్ళి నా గదిలో ఒక మూలగా ఒక మూటుంటుంది, దాన్ని తీసుకురా అని చెప్పగానే ధర్మయ్య వెళ్ళి చూశాడు. అక్కడ ఒక మూట కనబడింది. దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదేగా నీ తోడు దొంగతో నువ్వు పంచుకుంది. దీన్ని కూడా కలుపుకొని లెక్క సరిచూడండి. అప్పుడు గోవిందు ఆశ్చర్యంగా చూస్తూ, అయ్యా ఇది మీకెక్కడ దొరికింది అని అడిగాడు. ధర్మయ్య లెక్క చూసి, అయ్యా ఇంకో 3 వజ్రాలుండాలయ్యా అని అన్నాడు. నువ్వు ద్రోహివి, అబద్ధాల కోరువి కూడా. 3 వజ్రాలు ఎక్కడా? లేదయ్యా, నేను తీసుకెళ్ళింది 2 వజ్రాలే. నేను అబద్ధాలు చెప్పను. 2 వజ్రాల్ని అక్కడే పెట్టెలో వదిలేసి వెళ్ళాను. అయ్యా వీని మాకు అప్పగించండి, అన్నింటినీ కలిపి కక్కిస్తాం అని ధర్మయ్య అంటూ ఉంటాడు. అవసరం లేదు. ఇదిగో మరొక వజ్రం.
ఇక మీరు దొంగిలించిన 2 వజ్రాలని తక్షణం మాకు సమర్పించండి అంటూ తన జేబులో నుండి ఒక వజ్రాన్ని తీసి ధర్మయ్యకిస్తూ చెప్పాడు. నోట మాటరాని ధర్మయ్య బిత్తరపోయాడు. తల వంచుకుని నిలబడిపోయాడు. కాపలాదారులు ధర్మయ్యని సోదా చేస్తే మిగిలిన 2 వజ్రాలు బయటపడ్డాయి. గాదె కింద పందికొక్కు మన ఈ ధర్మయ్య. ఇలాంటి ఇంటి దొంగల్ని క్షమించకూడదు. ఇతనికి 100 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అని చెప్పగానే ధర్మయ్య ఆశ్చర్యపోతాడు. ఈ గోవిందు దొంగే అయినా నిజంగా సత్యవాది. కొన్నాళ్ల క్రితం మన గుడిలో గురువుగారిచ్చిన ప్రవచనం విన్నాక వీడి మనసు కరిగింది. మిగిలిన తప్పులు ఏవైనా చేస్తాను కాని అబద్ధం మటుకు ఆడనని ప్రమాణం చేశాడితను. ఆ సమయంలో నేను మారువేషంలో అక్కడే ఉన్నాను. నాటి నుండి ఇతన్ని గమనిస్తూనే వచ్చాను అని చెబుతూ ఉంటే గోవిందు సంతోషపడ్డాడు. నిజంగా వీడు అబద్ధాలు ఆడటం లేదని గ్రహించాను. వాణ్ణి పరీక్షించేందుకే మన ఖజానాకు వాడు కన్నం వేయబూనినప్పుడు ఆ మార్గాన్ని కూడా సుగమం చేశాను. దొంగలించి బయటకు రాగానే వాడికి చలపతిగా ఎదురై తోడు దొంగవేషం వేసింది, ఇంటికి వెళ్లి వాడితో వాటాలు పెట్టుకున్నది కూడా నేనే. ఆ సమయంలో కూడా వాడు మాట నిలుపుకొని సొత్తుని సమానంగా పంచిచ్చాడు. వాడు దొంగిలించింది 2 వజ్రాలేనని నాకు ఆ సమయంలో తెలుసు. మీరు నిజంగా ఉత్తములయ్యా అని గోవిందంటాడు. ఇక కొద్ది కాలంగా మన ఖజానా లెక్కల్లో తేడాలొస్తున్నాయి. ధర్మయ్య నిజాయితీ కొరవడిందని అనుమానం వచ్చింది. గోవిందుని సాకుగా చేసుకుని అమూల్యమైన వజ్రాలు 2ంటిని దోచుకోబోయి అడ్డంగా దొరికిపోయాడు మన ఇంటి దొంగ అని చెప్పగానే ధర్మయ్య తలదించుకున్నాడు. ఇప్పుడిక ఈ గోవిందుకు శిక్ష విధించాల్సి ఉంది అని జమీందారు అనగానే గోవిందుకేమీ అర్థం కాలేదు. నిజాయితీ గల గోవిందుని మన ఖజానాకి ముఖ్య కాపలా అధికారిగా నియమిస్తున్నాం. అతనికి ఈ శిక్ష నేటి నుండి అమల్లోకి వస్తుంది అని చెప్పగానే ఊరి వాళ్ళంతా సంతోషపడ్డారు. ఒక్క దుర్గుణం దూరం చేసుకుంటేనే భగవంతుడు నాకింతటి అవకాశం ఇచ్చాడే, మరి పూర్తిగా సన్మార్గం అవలంబించి సంపూర్ణంగా శరణాగతి చెందితే మరెంత కృపావర్షం కురిపిస్తాడో గదా అని గోవింద్ అనుకుంటాడు. సంతోషంతో కన్నీళ్ల పర్యంతమై చేతులు జోడిస్తాడు గోవిందు. ఆ క్షణాన అతనిలో మొదలైన పరివర్తన అతన్ని ఆదర్శప్రాయుడిగా, ఒక ఉత్తమ పౌరుడిగా మార్చింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒక ఊళ్ళో ఉండే వీరయ్య పేదవాడైనా ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తూ ఉంటాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పొట్ట నింపుకునే వీరయ్య పెళ్ళీడుకొచ్చిన తన కూతురు కమలని చూసుకుంటూ జీవించేవాడు. ఇతరులకి తన అవసరముంటే తీరిక చేసుకుని మరీ సహాయపడేవాడు. వీరయ్య పేదరికం చూసి ఆ ఊర్లో ఉండే పంతులుగారు జాలిపడి ఒకరోజున వీరయ్య దారిలో ఎదురుపడ్డప్పుడు, ఒరే వీరయ్య, అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. నువ్వేమో అడిగినా అడక్కపోయినా ఇతరులకి సహాయపడుతూ ఉన్నావు. బాగానే ఉంది. కానీ నువ్వలా సాయపడినప్పుడు ఎంతో కొంత ప్రతిఫలం అడిగి తీసుకోవటం కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి. అప్పుడే నువ్వు బాగుపడతావు అంటూ తనకు తోచిన ఉచిత సలహా ఇచ్చాడు. అప్పుడు వీరయ్య, అయ్యా, ప్రతిఫలం అడిగితే నేను చేసింది సాయం ఎట్టా అవుతుంది? నేను పనికి మాత్రమే ప్రతిఫలం తీసుకుంటాను గాని చేసిన సాయానికి తీసుకోను బాబుగారు. నా సాయం గుర్తుంచుకొని నాకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు సాయపడతారని నా ఆశ బాబు అని చెప్పి మారు మాట మాట్లాడకుండా వీరయ్య పంతులుగారి నోరు మూయించేశాడు. దాంతో పంతులుగారికి కోపమొచ్చింది. వీడికి ఎదురు దెబ్బ తగిలినప్పుడు అర్థమవుతుంది నేనెందుకు ఈ విషయం చెప్పాను అని లోపలే వీరయ్యని తిట్టుకుంటూ అక్కడి నుంచి పంతులుగారు వెళ్ళిపోయారు. మనం ఇతరులకి చేతనైన సాయం చేస్తే ఇతరులు మనకి ఎప్పుడో ఒకప్పుడు సాయం చేస్తారు. పంతులు గారికి ఏంటో ఈ చిన్న విషయం కూడా తెలియదు. ఏమైనా అంటే వేదాలు చదువుకున్నామని అంటారు అని అనుకుంటూ వీరయ్య తన పనికి వెళ్ళాడు. ఇక అదే ఊరిలో చలపతి అనే భాగ్యవంతుడున్నాడు. కోట్లకు పడగలెత్తినా ఆయన మహాపిసినారి. ఆయనకు వీరయ్య విషయం తెలిసింది. చలపతి తల్లి నిత్యరోగి. రోజూ వైద్యుడింటికి వెళ్ళి ఆమె పరిస్థితి చెప్పి వైద్యుడిచ్చే మందులు తీసుకురావాలి.
మరెవరైనా అయితే డబ్బు తీసుకోకుండా ఆ పని చెయ్యరు. వీరయ్య చేతైతే ఖర్చు లేకుండా పని చేయించుకోవచ్చునని తోచింది చలపతికి. తన దగ్గర పనిచేస్తున్న పాలేరు బుచ్చిబాబుని పిలిచాడు. ఎరా బుచ్చిబాబు, నీకు వీరయ్య తెలుసు కదా? తెలుసు బాబుగారు. వెళ్ళి నేను పిలిచానని చెప్పి తీసుకొనిరా. అలాగే బాబుగారు అని వినయంగా చెప్పి చలపతి ఇంటి నుంచి బయలుదేరాడు బుచ్చిబాబు. కొంత దూరం నడిచి గుడిసెలో ఉంటున్న వీరయ్య దగ్గరికి వచ్చాడు. ఏంటి బుచ్చిబాబు, ఎట్టా వచ్చావు? అయ్యగారు నేను తీసుకురమ్మన్నారేరయ్యా. అవునా, నాతో ఏదో పనిబడి ఉంటుంది బాబుగారికి. సరే పద అని బుచ్చిబాబుతో కలిసి వీరయ్య కాసేపటికి చలపతి దగ్గరికి వచ్చాడు. వినయంగా దండం పెట్టాడు. వీరయ్య, నువ్వు నాకొక సాయం చెయ్యాలి. అయ్యా, మీరు పెద్దాళ్ళు, పైగా ధనవంతులు. నేను మీలాంటి గొప్పాలకి ఏం సాయం చేయగలను బాబుగారు? మా అమ్మగారి అనారోగ్యం గురించి నీకు తెలుసు కదా? తెలుసు బాబుగారు. తనకి కావాల్సిన మందులు అవి వైద్యుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి తనకివ్వాలి. అయ్యో, ఇదో పెద్ద సాయమా బాబు, తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ రోజు నుంచి వీరయ్య వైద్యుడి దగ్గరికి వెళ్ళటం, మందులు తీసుకొచ్చి చలపతి తల్లికి ఇవ్వటం చేస్తుండేవాడు. డబ్బు ఖర్చవకుండా పనవుతుందని చలపతి చాలా సంతోషపడేవాడు. ఇక ఆ రోజు నుంచి వీరయ్యకు ఉన్న సహాయం చేసే గుణాన్ని ఆసరా చేసుకుని చలపతి ప్రతిరోజు వీరయ్యతో నీళ్లు మోయించుకునేవాడు, కట్టెలు కొట్టించుకునేవాడు, బజారు నుంచి సరుకులు కూడా తెప్పించుకునేవాడు. ఇలా వీరయ్యను ఒక సాయం చేస్తావా అంటూ ఏదో ఒక పనిని చేయించుకుంటూనే ఉండేవాడు చలపతి. ఒక రోజున వీరయ్య కూతురు కమలకి పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చులకి తన వద్దున్నది చాలక వీరయ్య నలుగురిని సహాయం అడిగాడు. కాని ఫలితం లేకపోయింది. దిగులుగా ఇంటివైపు వెళ్తూ ఉన్నాడు వీరయ్య. అప్పుడు ఆ ఊరి పంతులుగారు దారిలో కనబడ్డాడు. వీరయ్య తన పరిస్థితి చెప్పాడు. పంతులుగారు, అమ్మాయికి సంబంధం కుదిరిందండి. శుభవార్తని అంత దిగులుగా చెబుతావేంటి వీరయ్యా? అయ్యా, పెళ్లి ఖర్చులకి డబ్బులు తక్కువ పడుతున్నాయి. పంతులుగారు, ఎవరిని అడిగినా ఎట్టాంటి సాయం చేయటం లేదు. వీరయ్యా, నీకు సహాయపడగల సత్తా మన ఊళ్ళో చలపతి గారికి మాత్రమే ఉంది. పైగా ఆయన నీ చేత ప్రతినిత్యం బోలెడన్ని పనులు చేయించుకుంటున్నాడు. వెళ్ళాయన్ని అడుగు అని సలహా ఇచ్చాడు. వీరయ్యకి అది నిజమేననిపించింది. వెంటనే వీరయ్య చలపతి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, దండాలు బాబు, తమరి సాయం కోరి వచ్చాను అని అన్నాడు వీరయ్య. సహాయం అన్న మాట వింటూనే చలపతి చప్పున తలపైకెత్తాడు. సహాయమా? ఎవరు నువ్వు? అయ్యా, అదేంటి బాబుగారు, తమ రోజు నన్ను చూస్తానే ఉంటారు కదా. ఏమో, ప్రతిరోజు నేను బోలెడంత మందిని చూస్తూ ఉంటాను. అయ్యా, నాతో చాలా పనులు చేయించుకున్నారు కదా బాబు. మీ అమ్మగారికి మందులు కూడా తీసుకొచ్చేవాణ్ణి. నువ్వు మా అమ్మకి మందులు తెచ్చిస్తానంటున్నావు కదా, ఆవి నిన్ను గుర్తుపడుతుందేమో చూద్దాం పద అంటూ వీరయ్యని తీసుకుని చలపతి తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఇతగాన్ని నువ్వెప్పుడైనా చూసావా అని చలపతి అడగ్గానే ఆ పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి వీరయ్యని చూసింది. ఈతగాణ్ణి చూసినట్లే అనిపిస్తుంది. ఒక రోజున మందులు తేవటం తన వల్ల కాదన్నాడు. ఆ రోజు మందులు తెప్పించుకునేందుకు మనిషి దొరక్క చాలా ఇబ్బంది పడి వీడిని నానా తిట్లు తిట్టుకున్నాను. చూసావా, మా అమ్మకి నువ్వు సాయం చేశావో లేదో గాని ఇబ్బంది మాత్రం కలిగించావు. అంతేకాదు బాబు, ఒక్కసారి పెరట్లో అరటాకులు కొయ్యమంటే 10 ఆకులు కోశాడు. ఇంకో 10 ఆకులు కావాలంటే పెరట్లో లేవన్నాడు. ఆ 10 ఆకులు సేకరించడం కోసం నానా అవస్థలు పడుతూ అప్పుడు వీణ్ణి తెగదిట్టుకున్నాను అని చెప్పగానే వీరయ్య బాధపడుతూ తలదించుకున్నాడు. వచ్చిన దారిలోనే ఇక వెళ్ళు. వెళ్తాను బాబుగారు. నా పొట్ట కోసం రెక్కలు ముక్కలు చేసుకునే నేను వీలు దొరికినప్పుడల్లా మీకు మీ అమ్మగారికి ఎన్నో పనుల్లో సాయపడ్డాను. కలిగిన వాళ్లకు సాయపడ్డంలో గౌరవం ఉంది. అందుకే నాలాంటి వాళ్ళ పనులు చేసి పెట్టడం కోసం ఎందరో పోటీ పడతారు. మా వంటి వాళ్ళు నిన్ను గుర్తుంచుకోవాలంటే నువ్వు చాలా గొప్ప పని ఏదైనా చెయ్యాలి. అయ్యా, చేసిన దానికి నన్నెవరూ మెచ్చుకోవాలనుకోలేదు. కానీ
చెయ్యనందుకు మాత్రం నన్ను బాగా తిట్టుకున్నారు. అందుకు నాకు బాధగా ఉందయ్యా. అందుకేరా కడివెడు పాలను విరవడానికి ఒక్క ఉప్పురాయి జాలంటారు పెద్దలు. పోనీలండి బాబు, అదంతా ఎందుకు గాని నా కూతురు పెళ్లికి డబ్బు కావాలి. పెద్ద మనసు చేసుకొని నాకు డబ్బిచ్చి ఆదుకోండి. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను అని వీరయ్య వేడుకున్నాడు. చలపతి చిరాగ్గా ముఖం పెట్టి, నువ్వు ముందే ఈ మాట చెప్తే నేను తప్పక సాయం చేసేవాణ్ణి. కాని ఇప్పుడు నువ్వెవరువో నాకు తెలియదే మరీ అని తెలివిగా అన్నాడు. వీరయ్య ఎంతగానో బ్రతిమిలాడాడు. చలపతి మనసు కరగలేదు. వీరయ్య మీద ఎలాంటి జాలి కలగలేదు. దాంతో వీరయ్య ఇక విసిగిపోయి చలపతిని చాచి చెంపదెబ్బ కొట్టాడు. అనుకోకుండా జరిగిన దానికి చలపతి నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయాడు. వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపంగా తనలో తాను, ఈ ఊరి మొత్తానికే డబ్బున్నవాణ్ణి, ఎన్నో వ్యాపారాలు చేస్తుంటాను. ఇంతవరకు నన్ను ఎవరూ ఎక్కడా ఇంతగా అవమానించలేదు. వీడి ఎంతు చూస్తాను అని చెప్పి చలపతి బుచ్చిబాబుని తీసుకుని తన ఇంటి నుంచి బయలుదేరి గ్రామాధికారి శేషయ్యను కలుసుకున్నాడు. వీరయ్య అనే పొగరుబోతూ నన్ను చెంప మీద కొట్టాడు. వాణ్ణి తగిన విధంగా శిక్షించకపోతే ఊళ్ళో క్రమశిక్షణ నశించి అరాచకం తలెత్తుతుంది అని చెప్పగానే సంజాయిషి అడగటానికి గ్రామాధికారి వెంటనే బుచ్చిబాబుతో వీరయ్యకు కబురు పెట్టాడు. బుచ్చిబాబు వీరయ్య ఇంటికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో పంతులుగారు కలిశారు. బుచ్చిబాబు విషయం చెప్పాడు. నేనిప్పుడే వీరయ్య ఇంటివైపు నుంచి వస్తున్నాను. ఒకవైపు కూతురు పెళ్లి దిగులు, మరోవైపు చలిజ్వరంతో వీరయ్య మంచం దిగలేకుండా ఉన్నాడు. నేను వచ్చి వారితో మాట్లాడతాను బదా అని చెప్పి బుచ్చిబాబుతో కలిసి గ్రామాధికారి ఇంటికొస్తాడు. పంతులుగారు వినయంగా నమస్కారం పెట్టి, అయ్యా, జరిగిన సంగతి తమకు మనవి చేయమని నన్ను పంపాడు. ఏం చెప్పాడేంటి అని గ్రామాధికారి అడగ్గానే, చలపతికి జ్ఞాపక శక్తి తక్కువట. పైగా ఆయనకు బోలెడన్ని వ్యాపారాలు. కొందరు ఆయనకు సహాయపడుతూ ఉంటారు, కొందరు ఆయన మీద చేయి చేసుకుంటారు. అయితే ఎవరూ ఆయనకి గుర్తుండరని చెప్పమన్నాడు అంటూ పంతులు చెప్పగానే చలపతికి కోపం వచ్చింది. వాడి పేరు వీరయ్య. వాడి కూతురికి పెళ్లి కుదిరింది. డబ్బు సాయం కావాలని నా దగ్గరకొచ్చాడు. ఇవ్వనన్నానని చెంప మీద కొట్టాడు. అయ్యా, వీరయ్య ఈయనకి ఈయన కుటుంబానికి జీతం బత్తం లేకుండా ఎన్నో సేవలు చేశాడు. అయినా వాడు ఈయనకి గుర్తు రాలేదు. ఏదైనా గొప్ప పని చేస్తేనే తనకు గుర్తుంటుందన్నాడట. వాడు చెంపదెబ్బ కొడితే ఈయనకు బాగా గుర్తుంది. అంటే ఇన్నాళ్లకి వాడొక గొప్ప పని చేశాడన్నమాట. గొప్ప పని చేసిన వారిని మెచ్చుకోవాలి గాని సంజాయిషి అడగకూడదు కదా అని పంతులుగారు చెప్పారు. దాంతో గ్రామాధికారి గారికి విషయం మొత్తం అర్థమైంది. అయినా పంతులు మాటలు సమర్థించలేక, చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదు, వీరయ్యకి శిక్ష తప్పదు అని అనగానే పంతులు వినయంగా, అయ్యా, వీరయ్య చలపతికి ఎన్నో సేవలు చేశాడు. ప్రతిఫలం లేదు. వాడి సేవలకు ప్రతిఫలం ఇప్పించగలిగిన వారికే వాడి తప్పుని శిక్షించే అర్హత ఉంటుందంటే అది తప్పవుతుందా అని పంతులనగానే గ్రామాధికారి చిన్నబుచ్చుకున్నట్టుగా ముఖం పెట్టాడు. వీరయ్య సంగతి నాకు తెలుసు. గ్రామంలో చాలామందికి సహాయపడుతూ ఉంటాడు. అలా అతడి సహాయం పొందిన వారిలో నేను ఉన్నాను. అతడు చేసిన తప్పుకి శిక్ష విధించాలంటే ముందు అతను చేసిన సహాయానికి ప్రతిఫలం ఇవ్వాలి అని చెబుతుంటే చలపతికంతా అయోమయంగా ఉంది. కాని పంతులుగారు మాత్రం మరోపక్క సంతోషపడుతూ ఉంటారు. ఈ ఊరిలో అతడి సహాయం పొందిన ప్రతి వారు అతడికి ప్రతిఫలమిచ్చేలా చూడటం నా బాధ్యత. లేకుంటే ఊరందరినీ అతడు చెంపదెబ్బలు కొట్టినా, ఆఖరికి నన్ను కూడా చెంపదెబ్బ కొట్టినా శిక్షించే అర్హత నాకుండదు అని చెప్పగానే ఈ మాట ఊరందరికీ చెంపదెబ్బలా తగిలింది. అందరూ కూడబలుక్కుని వీరయ్య కూతురు పెళ్లికి సహాయపడాలని నిశ్చయించుకున్నారు. గ్రామాధికారి పంతుల్ని మెచ్చుకుంటున్నట్టుగా చూశారు. నువ్వన్న మాటలు వీరయ్య చెప్పి పంపాడో లేక నువ్వే అన్నావో తెలియదు. వీరయ్య వచ్చినా ఇలా జరిగి ఉండేది కాదేమో. సమయానికి వచ్చి సమస్యను పరిష్కరించి వీరయ్యకే కాకుండా మొత్తం మీద గ్రామానికే మేలు చేసి నిజంగా పంతులు అనిపించుకున్నావు అని అనటంతో
చలపతి కళ్ళు తెరుచుకున్నాయి. వీరయ్య కొట్టింది నన్ను కాదు, నాలోని మితిమీరిన స్వార్థాన్ని, నా అహంకారాన్ని. వాటికా శిక్ష తగిందే. అందువల్ల వీరయ్య చేసింది తప్పు కాదు. ఇక మీదట మంచితనానికి తగిన ప్రతిఫలం ఇవ్వటమే నా జీవితాశయం అనుకొని వీరయ్య వంటి వారిని మంచికి దూరం కాకుండా చూస్తాను అని చెప్పి చలపతి అక్కడి నుంచి వీరయ్య ఇంటికి వెళ్లి చేతనైన సహాయం చేస్తాడు. వీరయ్యని మన్నించమని అడుగుతాడు. ఇక ఊరందరి సహాయంతో వీరయ్య తన కూతురికి ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. ఇది వాల్టి కథ చెంపదెబ్బ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.